నెల్లూరు జిల్లాలో మాజీ మంత్రి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పొంగూరి నారాయణ పర్యటించారు. 5వ డివిజన్లోని పాత చెక్పోస్ట్ ఎంట్రన్స్ నుంచి బోడిగాడి తోట ప్రాంతంలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని వివరించారు. వైసీపీ అరాచకాలు వైఫల్యాలను తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. 5వ డివిజన్లోని రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు చేసింది టీడీపీ ప్రభుత్వమేనన్నారు. నాణ్యమైన రోడ్లు వేసేందుకు పెద్ద కంపెనీలకు తీసుకొచ్చింది కూడా తానేనని ఈ సందర్భంగా నారాయణ గుర్తు చేశారు. 2024లో అధికారంలోకి వచ్చేది కూడా టీడీపీ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు ఆయన. రోడ్డు చూడండి, ఈ రోడ్డు ఆ రోజు తెలుగుదేశం యొక్క ప్రభుత్వం వేసిన రోడ్డు. ఇక్కడే అండర్ గ్రౌండ్ సివరేజ్ లైన్స్ కూడా ఉన్నాయి. ఈ విధంగా ఈరోజు అంటే ఇది స్లమ్ ఏరియా. బోడిగోడ తోట అంటే నెల్లూరులో అందరికీ తెలుసు. అది ఒక అంటే ఎక్కడో అంటరానోళ్ళలాగా వాళ్ళకు దూరంగా ఉంచిన ఏరియా. అది నిజం చెప్పాలంటే బోడిగోడ తోట అంటే నెల్లూరులో సిటీలో రెండు ఆ విధంగా దీన్ని దూరంగా పెట్టింది. అంటే ఆ కాన్సెప్ట్ బోడిగోడ తోట అనగానే ఒక విధమైన ఉండేది. కానీ ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో అటువంటి కాన్సెప్ట్ పోవాలని వాళ్ళందరికీ ఇలాంటి చక్కటి సిమెంట్ రోడ్లు వేసి అండర్ గ్రౌండ్ సివరేజ్ చేసాం. ఇదే చాలు. తెలుగుదేశం ప్రభుత్వం 2014 నుంచి 19 దాకా ఏం చేసిందనే దానికి ఒక చిన్న ఉదాహరణ మీ కాళ్ళ ముందు ఎక్కడైతే మనం నిలబడి ఉన్నామో అసలు ఆ రోడ్డు చూడండి. ఆ రోజు చేసిన రోడ్డు ఇంతకు చెక్కు చెదరలా. ఆ రోజు ముఖ్యమంత్రి గారికి చెప్పి నెల్లూరుకి స్పెషల్గా 43,000 ఇళ్ళు శాంక్షన్ చేయించాను. 43,000 ఇళ్ళు కన్స్ట్రక్షన్ టేకప్ చేసాం. మెజారిటీ అయిపోయినాయి, కానీ వాటిని ఇంతవరకు పూర్తిగా ఇవ్వాల. అది నిజంగా దారుణం. ఎంత దారుణం అంటే ఇప్పుడు ఒక ఇంట్లో వాళ్ళు యాక్చువల్గా మాట్లాడితే వాళ్ళు ఏమంటారంటే, సార్ మేము అప్లై చేసాం మాకు లేదు. అందువల్ల అది కరెక్ట్ కాదు. ఈరోజు